అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది పేషెంట్స్ సార్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంటారు. సో మేజర్గా వైరల్ బ్యాక్టీరియా అన్నది వాళ్ళ యొక్క సిమ్టమ్స్, వాళ్ళని ఎగ్జామిన్ చేసిన అటువంటి డాక్టర్ అండ్ వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ని బట్టి వెదర్ ఇది వైరల్ బ్యాక్టీరియా అని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు అయితే మనం అంతగా యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం అనేది ఉండదు అసలు. అండ్ యాంటీవైరల్స్ డెఫినెటివ్గా అవసరమైనప్పుడు వాడాల్సి వస్తుంది. అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఖచ్చితంగా యాంటీబయాటిక్ కోర్స్ 1 వీక్ 2 వీక్స్ సమ్టైమ్స్ 1 మంత్ కోర్సెస్ కూడా ఉంటాయి. అది ఆ ఇన్ఫెక్షన్ని బట్టి మీకు ట్రీట్ చేసే డాక్టర్ డిసైడ్ చేసిన దాన్ని బట్టి మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఓవర్ ద కౌంటర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా మీరు యాంటీబయాటిక్స్ తీసుకొని వాడడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియల్ వైరల్ అన్నీ కూడా రొటీన్ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి ఇన్ ఫ్యూచర్లో మనకి ఏ యాంటీబయాటిక్ పనిచేయకపోవడము అండ్ ఉన్న యాంటీబయాటిక్స్ అన్నిటికీ కూడా ఈ బ్యాక్టీరియా అన్నీ కూడా అక్లమటైజ్ అయిపోయి రెసిస్టెన్స్ ఆర్గానిజంగా తయారవుతూ ఉంటాయి. మనకు చాలా ఫ్యూ యాంటీబయాటిక్సే లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి. కాబట్టి అందరూ యాంటీబయాటిక్స్ని రైట్ అండ్ లెఫ్ట్ ఓవర్ ద కౌంటర్ కానీ బయట తీసుకొని వాడడం అనేది చేయకూడదు. మీ డాక్టర్ని సంప్రదించి అది వైరల్ బ్యాక్టీరియా డిఫరెన్షియేట్ చేసుకొని అవసరమైనప్పుడే యాంటీబయాటిక్ వాడినట్లయితే మనము ఫ్యూచర్ జనరేషన్కి యాంటీబయాటిక్స్ని అండ్ ఫ్యూచర్కి మనము ఖచ్చితంగా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఈ డిఫరెన్సెస్ పూర్తిగా మీకు అర్థం కావు. ఖచ్చితంగా మీ డాక్టర్ని సంప్రదించి సలహాలు తీసుకోవాలి. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో కొన్నిసార్లు కొన్ని వాడినట్లయితే ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ బ్యాక్టీరియాలో కూడా కొన్ని తెలియక వాళ్ళు ఓవర్ ద కౌంటర్ ఏమైనా వాడినా కానీ ఫ్లేరప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ప్రాపర్గా వాడండి. ధన్యవాదాలు.